ఈరోజు రెసిపీ చామగడ్డ చికెన్ కర్రీ. చాలామంది చామగడ్డ మటన్ కాంబినేషన్ ట్రై చేసి ఉంటారు, కానీ చామగడ్డ చికెన్ ఎవరు చేసి ఉండరు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయినాక బిర్యానీలో వేసే మసాలాలన్నీ వేసి, మసాలాలు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చామగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. అంత పెద్దగా కట్ చేసుకున్న మీడియం సైజులో కట్ చేసుకోవాలండి చామగడ్డ ముక్కలు. చామగడ్డ వేసిన తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ కూడా వేసుకోవాలి. 1/2 కేజీ చామగడ్డ అయితే 1/2 కేజీ చికెన్, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం ముక్కలకు మంచిగా పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసం ఇందులో పోసుకోవాలి. మంచిగా కలుపుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకుంటే టేస్టీ చామగడ్డ చికెన్ రెడీ. ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. డీటెయిల్ రెసిపీ మెజర్మెంట్స్తో సహా క్యాప్షన్లో ఉంది. ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.